నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. G20 సదస్సుకు ముందు మోదీ వియత్నాం పర్యటన అత్యంత వ్యూహాత్మకమైంది. దక్షిణ చైనా సముద్ర వివాదం, పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లో చైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం భారత్కు ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో మోదీ వియత్నాం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. వియత్నాంకు చైనా శత్రుదేశం. అందుకే వియత్నాంతో భారత్ వాణిజ్య, రక్షణ ఒప్పందాలతో పాటు ఇతర అంశాల్లోనూ సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజా వియత్నాం, చైనా పర్యటనలోని కీలక అంశాలపై ప్రతిధ్వని చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆర్ శ్రీధర్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన సైనిక ఉన్నతాధికారి, పతకమూరు దామోదర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు. శ్రీధర్రెడ్డి గారు, G20 సదస్సుకు ముందు ప్రధాని మోదీ వియత్నాం పర్యటన చేపట్టారు. మరి ఈ పర్యటన ఎంత వ్యూహాత్మకమైనదిగా మనం భావించాలి? చైనా విషయంలో మోదీ అనుసరిస్తున్న వ్యూహం ఏ మేరకు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది? సో ఈ నెల 4వ తేదీలో జరిగేటువంటి G20 సదస్సులో ఒకవైపు ఉగ్రవాద సంస్థలకు ఏ విధంగా నిధులను అడ్డుకోవాలి, లేకపోతే పన్ను ఎగవేతలను ఏ విధంగా మనం ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయాలి, దానికి సంబంధించినటువంటి పరస్పర సమాచార మార్పిడి తదితర అంశాల మీద చర్చలు ఉన్నాయి. దానికంటే ముందు వియత్నాంకి పర్యటన చేయడం అనేది వ్యూహాత్మకంగా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే చైనా విషయంలో ఈ యొక్క ప్రయోగం లేకపోతే ఈ యొక్క వ్యూహం అనేది సత్ఫలితాలు ఇస్తుంది అనేది మన ఉద్దేశం. ఎందుకంటే చైనా యొక్క వైఖరి మన విషయంలో చాలా విషయాలలో ద్వంద్వ వైఖరిగా ఉంది. ఒకవైపు దౌత్యపరంగా మనం ఎంత సానుకూలమైనటువంటి వైఖరి ప్రదర్శించినా, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో ఎంత సరైన పద్ధతిని, సానుకూల వైఖరిని భారతదేశం ప్రదర్శించినా, సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలు కొన్నిసార్లు ఉండే విధంగా ప్రయత్నం చేయటం, ఆర్మీని కొద్దిగంత మన దేశం ఒక భూభాగంలోకి పెనిట్రేట్ చేయటం, అంతర్జాతీయ వేదికల మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ సభ్యత్వానికి సంబంధించి అడ్డుకట్ట వేయటం, అడ్డుపుల్ల వేయటం, ఈ రకరకాలుగా అంటే వాళ్ళతో మనకి బయలాటలు చాలా ఉంది. వాళ్ళ చైనా నుంచి మన దగ్గరికి చాలా దిగుమతులు ఉన్నాయి, మనం కూడా కొన్ని ఎగుమతులు ఉన్నాయి. కానీ ఆ మేరకు చైనా యొక్క ఆలోచన విధానము బాగలేదు. తర్వాత మనకు పక్కలో బలంలాగా ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కానీ, దక్షిణాసియా దేశాల్లో కొన్ని దేశాలు ఎస్పెషల్లీ అక్కడ అధికార మార్పిడి జరిగినప్పుడు వాళ్ళని వారి యొక్క సైనిక బలంతో మరొక విషయంతో వాళ్ళు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయటం, భారత్కు వ్యతిరేకంగా తయారు చేసే ప్రయత్నం చేయటం, అంటే ఇది నర్మగర్భంగా చేసినా కానీ కొంతమేరకు మన దేశానికి కొంత ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం మిగతా దేశాలతో ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం తోటి కొన్ని దశాబ్దాల తరబడి మనకు అనుబంధం ఉంది. రక్షణ రంగాల్లో, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ రంగాల్లో వీటిలో ఆ దేశానికి ప్రోత్సాహం ఇచ్చి, ఆ దేశానికి శిక్షణనిచ్చి మనం కొంతమేరకు వ్యూహాత్మకంగా వారిని మనం పెట్టుబడి చేసుకున్నాం, పెట్టుబడి కూడా పెట్టారు. అదేవిధంగా తూర్పాసియా దేశాలతో కూడా మనం కొంతమేరకి మంచి సంబంధ బాంధవ్యాలు నేర్పుతా ఉన్నాం. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏదైతుందో చైనా సముద్రంలో ఈ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు చైనా పూర్తి స్థాయిలో అనుకూలంగా మార్చుకున్న సందర్భంలో వియత్నాం వైఖరిని మనం కాస్త అనుకూలంగా మార్చుకొని ఈ అంశాలన్నింటినీ కూడా చైనా న్యూట్రలైజ్ చేసేదానికి భవిష్యత్తులో ఆసియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో మన యొక్క స్థానం సుదృఢం కావడం కోసము చైనా పర్యటన కంటే ముందు వియత్నాంకు నరేంద్ర మోడీ గారు వెళ్ళడం అనేది అనేక సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ప్రతిపాదనల విషయంలో, కాబట్టి అవన్నీ కూడా ఒక హెచ్చరికగా చైనాకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి G20 సదస్సులో భారత్ యొక్క ప్రయోజనాలు కాపాడటంలో ఈ యొక్క పర్యటన భవిష్యత్తులో యొక్క భారత్ యొక్క అనేక రకమైనటువంటి అది ఎన్ఎస్జీలో మెంబర్షిప్ కావచ్చు, అంతర్జాతీయ వేదికలలో వేరే వేరే విషయాల్లో కావచ్చు, ఈ యొక్క పర్యటన చాలా కీలకం కాబోతుంది. నరసింహారావు గారు, దక్షిణ చైనా సముద్ర వివాదం, అలాగే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దక్షిణాసియాలోని శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో చైనా పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు మన దేశానికి ఇబ్బందికరంగా మారాయి. మరి ఈ పరిస్థితుల్లో మన దేశం వియత్నాంకు స్నేహహస్తాన్ని అందించడం ఏ రకంగా పరిగణించాలి? చైనా తన ఆధిపత్యాన్ని అన్ని దేశాలు అంగీకరించి తీరాలని మొదటి నుంచి కూడా పట్టుబడుతుంది. అలాగే దాని ఆధిపత్య ధోరణితోనే అందరికీ సహాయం చేయటం, వాళ్ళకందరికీ ఎందుకు చేస్తుంది, పాకిస్తాన్ చేస్తే చైనా సంబంధం ఏంటి? కేవలం భారత వ్యతిరేకులు కనుక భారత మీద తన ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకోవడం, దాన్ని సుస్థాపితం చేసుకోవడం కోసం వాళ్ళకి సహాయం చేస్తుంది, పాకిస్తాన్తో సత్సంబంధాలు నెరుపుతుంది.
ఇప్పుడు ఇండియా కూడా చైనాకి ఎక్కడ కోపం వస్తుందో, చైనా ఏమనుకుంటుందో అనే భావం లేకుండా వియత్నాంతో మనం సత్సంబంధాలు నెలకొల్పడం, అలాగే కొరియా, అసలు పక్క దేశాలతోనే వాళ్ళ సరైన సంబంధాలు లేవు చైనాకి, కొరియా దేశాలతో కూడా మనం సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, ఇవన్నీ చూస్తే వాళ్ళు చైనా కూడా కొంచెం జాగ్రత్తగా మోసాలి, మన ఆధిపత్యాన్ని ఎవరు అంగీకరించే స్థితిలో లేరు, మన వ్యాపారం మన వాణిజ్యం మనం చేసుకోవాలి, మన దేశ పరిస్థితుల గురించి మనం పట్టించుకోవాలి, మనం ఎలా సుసంపన్నం అవ్వాలన్నది మనం పట్టించుకోవాలి తప్ప మిగతా దేశాల మీద ఆధిపత్యం కుదరదన్న భావన వాళ్ళ చైనా కలగాలి. వాళ్ళ భారతదేశం మీద కూడా మేము ఆధిపత్యం వహిస్తాం, అలాగే అన్ని దేశాల మీద మేము ఆధిపత్యం వహిస్తాం అన్న భావన చైనా విడనాడాలి. వాళ్ళ మోడీ పర్యటన అందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మొట్టమొదటి వియత్నాంకి వెళ్ళి వియత్నాం ఎంత స్నేహితులు మీరు అంతే స్నేహితులు, ఎంతప్ప మీ ఆధిపత్యాన్ని మేము అంగీకరించాం, చిన్న దేశాలు మేము బాసగా నిలుస్తాం. వియత్నాంకి మనం సైనిక సహాయం కూడా చేశాం వాళ్ళు సబ్మెరీన్స్ కొనుక్కోవటానికి. అలాగే వియత్నాం ఏంటి మిగతా దేశాలంటే అందరూ మాకు స్నేహితులు, మీరు కూడా స్నేహితులే, ఎంతప్ప మీ ఆధిపత్యాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. మీరు మాకెంత ముఖ్యం, మేము కూడా మీకు అంతే ముఖ్యం. వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీ వాణిజ్యాన్ని పెంపొందించుకుంటున్నారు, దీనివల్ల మీ సంపద క్రియేట్ చేసుకుంటున్నారు, దానికి మేము తోడ్పడుతున్నాం, అలాగే మీరు మాకు తోడ్పడండి. అంతే మా మీద ఆధిపత్యం వహిస్తాక కానీ, మాకు ఇబ్బంది పెడతాక కానీ, మాకు శత్రు దేశంగా పరిగణిస్తున్న పాకిస్తాన్ సహాయం చేయడం కానీ మేము సహించబోము అని మోడీ చాలా విస్పష్టంగా చెప్పగలుగుతున్నారు. వాళ్ళ ఇంతవరకు ఆ పరిస్థితి లేదు. చైనా ఎక్కడ కోపం వస్తుందో, చైనా మన మీద ఆగ్రహం ఎక్కడ తెలియజేస్తో అని భారతదేశ అంతకుముందు నాయకులంతా కూడా కొంచెం వెనకడికి వేసేవాళ్ళు. చైనా డైరెక్ట్గా వాళ్ళని ఎదుర్కోవటానికి కానీ, వాళ్ళకి ఏమైనా తేల్చి చెప్పడానికి కానీ వెనకడి వేసేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి లేదు. వాళ్ళ పరిస్థితి లేకపోతే మోడీ వెళ్తా ఉన్నది చాలా గొప్ప స్టెప్. వియత్నాం వెళ్తాం, తర్వాత చైనా వెళ్తాం, చైనాతో కూడా చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మాట్లాడి వాళ్ళ ప్రపంచ దేశాలు ఏవి కూడా యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఏ దేశాలు లేవు. సత్సంబంధం నెలకొల్పుకోవడం, వాణిజ్యాన్ని పెంపుదల చేసుకోవడం, తమ సంపదని సృష్టించుకోవడం, అంతే తప్ప యుద్ధాలు చేసుకునే పని ఏ దేశానికి లేదు. ఏఆర్కే రెడ్డి గారు, దక్షిణ చైనా సముద్ర వివాదం చైనా వియత్నాం దేశాల మధ్య తీవ్రమైన ఆఘాతాన్ని పెంచాయి. మరి ఈ పరిస్థితుల్లో భారత వియత్నాం దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు మన దేశానికి ఏ విధంగా ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉంది? వియత్నాం అండి ఒక వార్ డెస్ట్రాయిడ్ కంట్రీ. వియత్నాం సూన్ ఆఫ్టర్ 47 దేర్ ఇండిపెండెన్స్ వాళ్ళ వియట్కాంగ్, కమ్యూనిజం, డివిజన్ ఆఫ్ ద కంట్రీ, నార్త్ వియట్నాం, సౌత్ వియట్నాం అని ఎకనామికల్లీ డెస్ట్రాయిడ్ కంట్రీ. మళ్ళా వాళ్ళు రీబిల్డ్ చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు నార్త్ వియట్నాంని సపోర్ట్ చేసింది చైనా, సౌత్ వియట్నాం సపోర్ట్ చేసింది జపాన్ అండ్ అమెరికా అండ్ ఫ్రాన్స్. ఆర్థికంగా సౌత్ వియట్నాం చాలా మంచి స్థితిలో ఉండింది, నార్త్ వియట్నాం టిపికల్ ఈస్ట్ జర్మనీ లాగా అట్లనే ఉండిపోయింది. 3 దేశాలు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత డివిజన్ అయిపోయింది. ఈస్ట్ వెస్ట్ జర్మనీ అయిపోయింది, సౌత్ కొరియా నార్త్ కొరియా అయిపోయింది, వియట్నాం సౌత్ వియట్నాం నార్త్ వియట్నాం. కానీ వియట్నాం తొందరగా విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 20 years to 25 yearsలో యునైటెడ్ అయిపోయారు. యునైటెడ్ అయిపోయిన తర్వాత 74లో వియట్నాం ఇస్ ద ఓన్లీ కంట్రీ చైనాని ఛాలెంజ్ చేశారు. వాళ్ళు యుద్ధం గెలిచారు చైనాతోటి. స్టేల్మేట్, చైనాతోటి ఏదైనా స్టేల్మేట్ కూడా గెలిచినట్టే లెక్క. ఇఫ్ యూ ఆస్క్ మీ, అంత పెద్ద దేశం 74లో. ఈ పవర్ తోటి ఎనిమీ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని మనం కల్చరల్గా కూడా మనకి వియట్నాం తోటి చాలా అక్కడ బాంధవ్యాలు, రాముడు టెంపుల్స్ కూడా ఉన్నాయంట అక్కడ. సో అందువల్ల ఏంటంటే న్యాచురల్గా మన అలైన్మెంట్ వియట్నాం తోటి పోయింది. న్యాచురల్గా అలైన్మెంట్ పోయినప్పుడు వాళ్ళకి మనం ఆర్థిక స్థితి కానీ, రక్షణ శాఖలో కానీ, వాళ్ళకి స్ట్రాటజీ కానీ, ఇప్పుడు కూడా మన ట్రైనింగ్ టీం అక్కడ ఉంది, మిలిటరీ ట్రైనింగ్ టీం ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళ క్యాడెట్స్ మన ఇండియన్ మిలిటరీ అకాడమీలో వచ్చి ట్రైనింగ్ చేస్తారు. అక్కడే కాకుండా మన ఐఏఎస్ అకాడమీలో వాళ్ళు వచ్చి ట్రైనింగ్ చేస్తారు అక్కడ. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి మనకి సంబంధ బాంధవ్యాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకోటి చూడాల్సిందంటే సౌత్ చైనా సీ అనేది మనకి స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో అన్ని పసిఫిక్ ద్వారా అట్నుంచే పోవాలి. అందువల్ల ఏంటంటే దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కారిడార్ ఫర్ అస్. దాని ప్రొటెక్షను సౌత్ చైనా సీ చైనాకి భాగం కనుక అయిపోతే ఒక్క వియట్నాంకే కాదు మనకు కూడా చాలా భారీగా నష్టం వస్తుంది అనమాట. ముఖ్యంగా ఎవరు మనల్ని వెనక నుంచి మనకు ప్రేరేపిస్తున్నారంటే జపాన్. ఎందుకంటే వాళ్ళకి జపాన్ కంటిన్యూస్గా చైనాతో ప్రాబ్లము, కంటిన్యూస్గా ఈ లైఫ్ లైన్స్ వాళ్ళకు ఉండాలా. అందువల్ల ఏంటంటే మనల్ని చేస్తాం. ఈ నేపథ్యం మనం తీసుకుంటే వియట్నాం తోటి మనకి సంబంధ బాంధవ్యాలు చాలా ఇంపార్టెంట్.
మన ఒక్క రక్షణ శాఖలో ఒక 600 కోట్ల రూపాయల డబ్బులు మనకి ఇచ్చినందువల్ల మనకు వచ్చింది లేదు, వాళ్ళకి ఒరిగింది లేదు, మనకు పోయింది లేదు. అట్లా కాదు. ఒక ఓపెనింగ్ చేసాం మనం, మొన్న మిసైల్స్ మొన్న ఇచ్చాం మనం. మోదీ గారి పాలసీలో ఎక్కడ మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఓపెనింగ్ వస్తుంది. మనం వియట్నాంని ఇప్పుడు చూడాల్సింది ఒక డిప్లొమసీ కింద చూసుకోకూడదు, కల్చరల్ కింద చూసుకోకూడదు, ఆర్ సౌత్ చైనా ప్రాబ్లమ్. ఏ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఆఫ్ ద నేషన్ to sell your defense equipment, not the smaller variety, but a missile equipment on which you have got the strengths. Like if you can go to space, you can make the missiles also. ఇది ఒక పాయింట్ అనమాట. ఇకపోతే సౌత్ చైనా సీ గురించి మనకు స్ట్రాటజీకి చాలా ఇంపార్టెంట్. నాగూరి ప్రసాద్ గారు, వియత్నాంతో మన బాంధవ్యాన్ని మరింత బలపరుచుకోవడం వల్ల చైనాకు ఎలాంటి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు అవుతుంది? అంతర్జాతీయ సంబంధాల్లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత, సోవియట్ యూనియన్ పతనం విచ్ఛిన్నం తర్వాత ఏకధ్రువ ప్రపంచ అమెరికా నాయకత్వంలో ఏర్పడింది. ధరమిల ప్రపంచ నాయకత్వం కోసం నేనే అగ్రదేశ అనేటువంటి ధోరణి అమెరికాలో ఉంది. దానికి దీటుగా ఇటీవల కాలంలో మరి చైనా ఒక మహాశక్తిగా ఎదుగుతుందనేటువంటి అంచనాల నేపథ్యంలో ఒక జనాభా రీత్యానే కాకుండా అనేక రంగాల్లో ముఖ్యంగా ఉత్పత్తి తయారీ రంగాల్లో ప్రపంచంలో అన్ని దేశాలను డంప్ చేస్తున్నటువంటి ఒక ధోరణి కనిపిస్తున్నది. ఇది అమెరికాకు పెద్ద ఆందోళనకరంగా ఉంది. రెండవది, చైనా తన ప్రాబల్య విస్తరణలో భాగంగా పాకిస్తాన్తో అత్యంత సన్నిహితంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇది ఆ వ్యూహాత్మక భాగస్వామ్యం, చైనా పాకిస్తాన్ల వ్యూహాత్మక భాగస్వామ్యం భారత రక్షణకు భద్రతకు ముప్పు కలిగించే అంశం. ఎందుకంటే 1300 కిలోమీటర్ల కారకోరం హైవేను ఒక రహదారి నిర్మించారు. ఆ రహదారితో ఎప్పుడైనా ఒక 70 వంతెనలు కూడా కీలకమైనటువంటి, ఎప్పుడైనా యుద్ధ ట్యాంకులను కూడా తరలించడానికి వీలైనటువంటి వంతెనలు కూడా ఆ మార్గంలో నిర్మించారనేటువంటి అంశం మనం గమనిస్తే, గదర్ బలూచిస్తాన్లో బంగాళాఖాతానికి దగ్గరగా చేరుకున్నటువంటి మార్గాన్ని వాళ్ళు నిర్మించుకోగలిగారు. అయితే ఇది వాణిజ్యపరమే అని చెప్తున్నప్పటికీ కూడా వాణిజ్యపరంగా వాళ్లకు అవసరము. ఎందుకంటే పశ్చిమ చైనా ప్రాంతంలో ప్రజలకు ఏవైనా సరుకులు కానీ ఇతర సేవలు అందించాలంటే ఇది దగ్గర మార్గంగా అంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చైనా మన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగంగా వెళుతున్నటువంటి కారకోరం రహదారి అత్యంత కీలకమైనది. మన దేశ భారత రక్షణ భద్రత దృష్ట్యా అత్యంత ఆందోళనకర విషయం. ఈ పూర్వరంగంలో వీర వియత్నాం అనేది ఒక ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనే అమెరికాకు వ్యతిరేకంగా పోరాడి మట్టి కరిపించినటువంటి ఒక చిన్న దేశమైనప్పటికీ ఒక పోరాట పట్టుకెళ్ళినటువంటి ఒక గొప్ప దేశం. అది ఉత్తర వియత్నాంగా విడిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆ తర్వాత ఏకీకరణ జరిగి వాళ్ళు అభివృద్ధి పథం వైపు పయనిస్తున్నారు. ఒక వ్యవసాయ దేశంగా ఉన్నటువంటి వియత్నాం ఇప్పుడు పారిశ్రామికంగాను ఇతర రంగాలను అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తోంది. మరి అలాంటి చిన్న దేశం పైన చైనా విస్తరణ ప్రాబల్యకాంక్షతో దాడి చేసింది. ఆ దాడిని కూడా వియత్నాం, అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఒక చిన్న దేశమైనటువంటి వియత్నాం ఏకకాలంలో కానీ ఆ తర్వాత కానీ అమెరికా చైనాలను రెండింటినీ ఓడించిన ఒక గొప్ప శక్తులుగా అనుకున్నటువంటి అగ్రరాజ్యాలు అనుకుంటున్నటువంటి ఈ రెండు దేశాలని ఓడించేటువంటి గొప్ప దేశం, గొప్ప పోరాట కలిగినటువంటి పౌరులు వియత్నాం వీరులు. అందువల్ల ఈ పూర్వ రంగంలో మనం తీసుకుంటే వాళ్ళకు దక్షిణ చైనా సముద్రంలో సముద్ర జలాలపై హక్కులే ప్రధానమైనవి. ఎందుకంటే సూయజ్ కెనాల్ యుద్ధం మనం చూసాం. సూయజ్ రవాణా మార్గాలు ఎవరు అధీనంలో ఉంటాయో వాళ్లే ఆ ప్రపంచాన్ని సాధించగలిగినటువంటిది. ఇప్పుడు మరి అనేక సరుకులు కానీ ఇతర నౌకలు కానీ మనం అక్కడ తరలించి అమెరికాకు కానీ ఇతర దేశాలతో రాకపోకలు కానీ వాణిజ్యం పెంపొందించుకోవాలంటే అది ఒక్క దేశానికే, ఒక చైనాగే ఇప్పుడు దక్షిణ సముద్రంలో గుత్తాధిపత్యం కోరుకుంటుంది. దాన్ని వియత్నాం గట్టిగా ప్రశ్నిస్తుంది. అక్కడ దీవులపై నీ పెత్తనం ఏమిటనేది ప్రశ్నిస్తోంది. వాటిపైన సమానంగా తనకు హక్కు ఉందనేది. దీనికి తోడు ఇంతకు ముందటువంటి సరిహద్దు వివాదం ఉండనే ఉంది. దానిపైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరి ప్రతిష్టంభన ఏర్పడింది, నిలవరించగలిగింది. ఆ పోరాట దీక్షను వియత్నాం ప్రదర్శించి కాబట్టి అట్లాంటి వియత్నాం ఒక శక్తివంతమైనటువంటి పోరాట పట్టిమలిగినటువంటి వియత్నాంతో భారత్ సన్నిహితమైన సంబంధాలు పెంచుకోవడం వర్ధమాన దేశాల ఐక్యత రీత్యా ఎంతో అవసరమని గుర్తించాలి. సిద్ధిరెడ్డి గారు, G20 సదస్సులో ఎనర్జీలో సభ్యత్వానికి చైనాను ఒప్పించేందుకు అమెరికా సంసిద్ధమైంది. మరి అసలు ఈ ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో చైనా మన దేశాన్ని ఎందుకు అడ్డుకుంటోంది? అమెరికా సాయం మనకి ఏ మేరకు ఉపయోగపడుతుందంటారు? ఒకటి, ఎన్ఎస్జీ సభ్యత్వంలో ఈ మధ్య కాలంలో జరిగిన ప్రయత్నాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో చైనా అడ్డుకుంది. కొన్ని దేశాలను కూడగట్టి మరి ఆ ప్రయత్నాన్ని మనం చేసినటువంటి అతిపెద్ద ప్రయత్నంగా చెప్పొచ్చు దాన్ని. మోదీ గారు చేసినటువంటి ప్రయత్నంలో ఆల్మోస్ట్ మిగతా దేశాలన్నీ కూడా సానుకూలతుంటే కూడా ఈ కొన్ని దేశాల యొక్క అడ్డంకుల వల్ల మనం సాధించలేకపోయాం. ఒకటి, అనురంగంలో రక్షణ రంగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, అంతర్జాతీయంగా స్థాయి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థికపరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి రక్షణ రంగాల్లో భారత ప్రాశస్త్యం పెరుగుతుంది. అది
చైనా ఖచ్చితంగా అనుకూలించే అంశం కాదు కాబట్టి వాళ్ళకు కంటగింపుగా ఉంటుంది అంటే వాళ్ళు అడ్డం పడ్డారు. ఇప్పుడు అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందనే విషయం మనం కొంతమేరకు సపోర్ట్ చేసినా కానీ పూర్తి స్థాయి ప్రయత్నాలు జరగలేదనేది కొంత మేరకు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో తర్వాత ఏషియా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో చైనా అనేది మేము అమెరికాకు ధీటుగా వెళ్తామన్నటువంటి ఒక మొండి వైఖరిని ప్రదర్శించడము, వివిధ వేదికల్లో అమెరికా ప్రవచిస్తున్నటువంటి విధానానికి అన్యాపదేశంగా వ్యతిరేకంగా ఉండేటువంటి విధానం కనబడతా ఉంది. కాబట్టి ప్రత్యేకించి పాకిస్తాను సీమాంతర ఉగ్రవాదాన్ని లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు అమెరికా నిషేధించిన సంస్థలను కూడా ప్రోత్సహించిన సందర్భంలో చైనా వాటికి దగ్గర అవుతా ఉంది. ఏదైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకి చైనా కొంతమేరకు ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది అమెరికాకు కూడా వాళ్ళ యొక్క అంతర్గత విషయం, భద్రత విషయం, బాహ్య భద్రత, ఆ తర్వాత వివిధ దేశాల్లో వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు, వారు చెప్పినట్లు ప్రపంచ దేశాల్లో అగ్రంగా ఉండేటువంటి ప్రయత్నంలో ఈ అడ్డుపడటము ఇవి కొంత మింగుడుపడిన విషయాలు. కాబట్టి సహజంగానే ఈ ప్రాంతంలో భారతదేశాన్ని ఒక వ్యూహాత్మకమైనటువంటి పార్ట్నర్గా వాళ్ళు తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగిన అనేకమైనటువంటి కార్యకలాపాలు, సంబంధ బంధాలు నేర్పేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా అమెరికాని భారతదేశం ఒక వ్యూహాత్మక భాగస్వామి, అది తీవ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో కావచ్చు, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా వాళ్ళు మనం చెప్పి భారతదేశం చాలా కీలకమైనటువంటి పవర్ఫుల్ దేశంగా చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో భాగంగా ఎన్ఎస్జీలో మెంబర్షిప్ మనకు ఉంటాం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయంగా గుర్తించి రేపు G20 సందర్భంలో కూడా చైనా అధ్యక్షుని ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఉపకరించే అంశం. మన దేశం యొక్క ప్రయోజనాలకు అనుకూలంగా ఈ యొక్క G20 సదస్సులో అమెరికా ప్రయత్నాలు ఉంటాయని చెప్పేసి మనం భావించవచ్చు. నరసింహారావు గారు, అనుబంధంతో పాటు అనేక విషయాల్లో భారత్ అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటికప్పుడు బలోపేతం అవుతున్నాయి. అయితే ఈ విషయం చైనాకు కంటైంపుగా తయారైంది, జీర్ణించుకోలేకపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో మన దేశ వైఖరి చైనా పట్ల ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది? అమెరికా అందరూ చెప్పేవాళ్ళు, ప్రపంచం అంతా చెప్పేవాళ్ళు, మీది పెద్ద ప్రజాస్వామ్య దేశం, భారతదేశం ప్రపంచంలో కల్లా గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశాల ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఉండాలి, సయోధ్య ఉండాలి, ఒకళ్ళొకళ్ళ స్నేహబంధం చాలా బలీయంగా ఉండాలని చెబితే అమెరికా ఇప్పుడు దాకా వినిపించుకోవాలా. ఇప్పుడు దాకా మాకు వాణిజ్య సంబంధాలు ముఖ్యం, మిగతా సంబంధాలు ముఖ్యం, పాకిస్తాన్తో దోస్తీ చేసి మన చాలా ఇబ్బంది పెట్టింది. అలాగే అరబ్ కంట్రీస్తో స్నేహం నేర్పింది. అలాగే వాళ్ళు అక్కడ అంతా టెర్రరిస్టులు మయమైపోయింది. అలాగే మిగతా అన్ని దేశాలతో వాళ్ళు స్నేహం చేసి ఎక్కడ అన్ని చోట్ల కూడా ఎదురు దెబ్బలు తగిలాక చివరికి భారతదేశం తప్ప మాకు మధ్యలో గత్యంతరం లేదు అని మన దగ్గర వచ్చారు. ఇటీవల సైనిక ఒప్పందం చేసుకున్నారు అమెరికా భారతదేశంతో. అందువలన రెండు డెమోక్రటిక్ కంట్రీస్ మధ్య స్నేహం ఖచ్చితంగా నెలకొనాలి, సమస్యలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి. ఇద్దరుగా ఉన్న సమస్యలు ఒకే సమస్యలు, తీవ్రవాదం, పేదరికం, లేక మిగతా అన్ని సమస్యలు ఒకే రకమైన సమస్యలు. వీటిని పరిష్కరించుకోవడం రెండు దేశాలు కలిస్తే చాలా సులభం. ఈ రెండు దేశాలతో ఇంత బలోపేతం అయ్యాక చైనాకి సహజంగానే కంటగింపు ఉంటుంది. ఇంతవరకు అమెరికా చైనాతో బాగా స్నేహం చేస్తే బాగుంటుంది, మనకు కలిసి వస్తుంది, చైనా అయితే మనకు లాభదాయకం అనుకుందే తప్ప భారతదేశం మీద అంత మొగ్గు చూపించాల. వాళ్ళ చైనా లాభం లేదు, మనం భారతదేశంతోనే పూర్తి స్నేహ సంబంధాలు నెలకొల్పుకోవాలి అన్న భావన అమెరికా కలుగుతుంది. చైనాకి చాలా కంటగింపు ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? చైనా కూడా తను ఎలా గ్రో అవ్వాలని కాకుండా, తను సంపద ఎలా సృష్టించుకోవాలని కాకుండా, తను కూడా సంపన్న దేశంగా ఎలా ఎదగాలి, అగ్రదేశంగా ఎలా ఎదగాలని కాకుండా మిగతా దేశాలని ఇబ్బంది పెడతాం ఎలాగన్నది ఆలోచిస్తున్నది పాతకాలపు ఆలోచించి వాళ్ళు ఇంకా బయటపడలా. వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక 5 ఏళ్లకు 10 ఏళ్లకు వాస్తవాన్ని గుర్తిస్తారు, వాళ్ళు బయటపడతారు. అమెరికా వాళ్ళ మన స్నేహం కోసం ఎట్లా అంగలారుస్తుందో చైనా కూడా మన స్నేహం కోసం రేపు నుంచి అట్లా అంగలార్చే పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్తో వాళ్ళకి వ్యాపార సంబంధాలే ఉన్నాయి. పాకిస్తాన్తో వాళ్ళు స్నేహం చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఒరిగేదే ఉంది. పక్కన చిన్న చిన్న దేశాలతో స్నేహం చేయడం వల్ల వాళ్ళకి ఒరిగేదే ఉంది. ఇండియాతో స్నేహం చేస్తే వాళ్ళ వ్యాపార అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ సంపద పెరుగుతుంది, భారతదేశం కూడా సంపద పెంచిన వాళ్ళకి దోహదం చేస్తారు. అందువల్ల భారతదేశంతో వాళ్ళు కూడా రేపు ఖచ్చితంగా స్నేహస్తం చాచక తప్పదు. రెడ్డి గారు, ఓవైపు నయ్యం అంటూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వే లక్షణం చైనాకి మొదటి నుంచి ఉంది. అది అనేక సందర్భాల్లో నిరూపితమైన సత్యం. అంతుచిక్కని వ్యూహాన్ని అనుసరించే చైనాను నిలువరించే విషయంలో మన దేశం ఎలాంటి స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లాలి? ఈ విషయంలో మోదీ ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి? చైనా తోటి మనం రక్షణ పరంగా ఏ రకంగా స్టెప్స్ తీసుకోవాలని, రక్షణ పరంగా అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్లెయిమ్స్ ఏంటి మన దేశం మీద? ఫస్ట్ పాయింట్ అరుణాచల్ ప్రదేశ్, సెకండ్లో కొన్ని లదాఖ్ రీజియన్లో కొన్ని ఉన్నాయన్నమాట, కారకోరం పాస్, అక్సాయి చిన్ అలాంటివి అని వాళ్ళకు. వీటన్నిటినీ మనం వాళ్ళతో సెటిల్ చేసుకుంటే అయిపోయినట్టు అని అంటే అయిపోలేదు. దాని తర్వాత ఇంకోటి అడుగుతారు. ఇప్పుడు మన దేశాన్ని ఇంటిగ్రిటీగా ఉంచాలనుకుంటే మన దేశాన్ని మన రక్షణ చేసుకోవాలి.
అరుణాచల్ ప్రదేశ్ని మన రాష్ట్రం తీసుకుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో రకాలుగా సక్సెసివ్ గవర్నమెంట్స్, ప్రాబ్లీ ఈ గవర్నమెంట్ మోర్ ప్రొనౌన్స్డ్, చాలా విధి విధానాలు సూచించారు. ఈ మెక్మోహన్ లైన్ అనేది బిట్వీన్ టిబెట్ అండ్ ఇండియానికి అది ఒక్కటే మనకు అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ బౌండరీ లాగా నిర్ణయించుకొని మనస్సులో పెట్టుకొని దాని డిఫెన్స్ ఆఫ్ దట్కి కెటర్ అవుతా ఉంది. ఈ మిసైల్ సిస్టమ్ అనుకోండి, మన ఎయిర్ క్రాఫ్ట్ అనుకోండి, సౌత్ చైనా సీని డామినేట్ చేయడం అనుకోండి, టు బి ఏబుల్ టు ఓపెన్ అనదర్ ఫ్రంట్ అనుకోండి, ఏదో రకంగా ఇండియా ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ డిఫెన్స్ ఈజ్ కన్సర్న్. ఇకపోతే మనం ఎందుకు ఇప్పుడు దాకా అమెరికా తోటి సంబంధ బంధాలు లేకుండా ఉండి అంటే, మొదటి నుంచి మనం సోవియట్ యూనియన్ తోటి ఉన్నాం. పాకిస్తాన్ ఆటోమేటిక్గా అమెరికా తోటి పోయింది. ఆ రకంగా పోలరైజ్ అయిపోయాం మనం. పోలరైజ్ వాళ్ళ ఎక్విప్మెంట్ చూసుకుంటే కంప్లీట్ వెస్టర్న్ ఎక్విప్మెంట్ అమెరికా, పాకిస్తాన్, మనది కంప్లీట్ సోవియట్ బ్లాక్ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఆ ట్రాన్సిషన్కి చాలా టైం పడుద్ది. ఈ ఎక్విప్మెంట్ ఒకసారి ఉన్న తర్వాత ఇటుకు రావడానికి టైం పడుతుంది. కంప్లీట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎక్విప్మెంట్ మస్ట్ యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చింది ఇప్పుడు మనకి. అందువల్ల ఏంటంటే రకరకాల ఎక్విప్మెంట్ నవ్ స్లోలీ వీఆర్ ట్రాన్స్గెటింగ్ టు అమెరికన్ సైడ్. ఇకపోతే రిలయబిలిటీ వైజ్ అమెరికా ఎంతవరకు మనకు రిలయబుల్ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్కు రిలేటెడ్ కానీ డిఫెన్స్ ఆఫ్ ఇండియా గురించి కానీ అంటే, వాళ్ళు చైనా అమెరికా G2 అగ్రిమెంట్ ఉన్నారు. దర్ ఇస్ ఎ బయలేటరల్ ట్రేడ్, డిప్లొమాటిక్, కల్చరల్ రకరకాల అగ్రిమెంట్స్ బిట్వీన్ ద టూ ఉన్నాయి. అందుకనే అమెరికన్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి కదా చైనాలో. దే కాంట్ ఎఫోర్డ్ బికాస్ అమెరికా బేసికలీ బిజినెస్ మ్యాన్. వాళ్ళ బిజినెస్ దే కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్. అదొక బయలేటరల్ రిలేషన్. సెకండ్ ఇస్ అమెరికాకి పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్. ఈ ట్రయాంగులర్ దాంట్లో మనం ఎట్లా ఈ ట్రయాంగులర్ బ్రేక్ చేసుకొని మనం లోపలికి పోవాలనేది మేజర్ స్ట్రాటజీ ఆఫ్ మోదీ గవర్నమెంట్. ఐ ఫీల్ చాలా వరకు ఈ NSG గ్రూప్ని ఒక రకంగా తీసుకొని రావటం, వియట్నాం తోటి బ్రేక్ చేయటం, ఈ కంటిన్యూస్ విజిట్స్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మనకి ఇండియాకి రావటం, ఇవన్నీ మేజర్ బ్రేక్ త్రూస్, డిప్లొమాటిక్ బ్రేక్ త్రూస్. ఈ ఒక 30 ఏళ్ల నుంచి మనం సాధించలేనిది, సోవియట్ యూనియన్ బ్రేక్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 25 years అయిపోయింది, సాధించలేనిది ఇప్పుడు నా ఉద్దేశం ఒక 2-3 years నుంచి జరుగుతూ ఉంది. ఇది మంచి రైట్ స్టెప్ టువర్డ్స్ ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా. రాహుల్ ప్రసాద్ గారు, ఓవైపు మోదీ ప్రపంచంలోని బలీయమైన శక్తులతో చేతులు కలుపుతున్నారు, చైనా వ్యూహాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఎత్తులకు పై ఎత్తులు ప్రధాని వేస్తున్నారు. మరి ఈ బహుముఖ వ్యూహాలు భవిష్యత్ కాలంలో ఏ మేరకు మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది? మనకు 2 విషయాలు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలండి. ఇటీవల కాలంలో మనకు అమెరికాతో లాజిస్టిక్ అవగాహన సౌకర్యాల కల్పనపై ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది గత వాజ్పేయి కాలంలో ప్రారంభమైన ఈ చర్య తర్వాత వాజ్పేయి గారు అందులో సంతకం చేయలేదు, తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం కూడా సంతకం చేయలేకపోయింది. అయితే ఇప్పుడు మోడీ హయాంలో గత 2 ఏళ్లుగా దీనిపైన తీవ్ర ముమ్మరమైన ప్రయత్నాలు జరిగి మన రక్షణ మంత్రి పారికారు అమెరికా రక్షణ మంత్రితో కలిసి వాషింగ్టన్లో అక్కడ సంతకాలు చేశారు. అమెరికాతో సత్సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంటూనే వాళ్ళ సైనిక రాజకీయ వ్యూహంలో మనల్ని పావుగా వాడుకొని చైనాకు వ్యతిరేకంగా అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణిని మనము జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ని కట్టుదిట్టం చేసి తన వ్యూహాత్మక భాగస్వామిగా ఉంచుకున్నట్టు అమెరికా గట్టిగా వార్నింగ్ ఇస్తే, ఓ హెచ్చరిక చేస్తే కొంత మార్పు వచ్చే అది చేస్తామని చెప్తున్నారు వాళ్ళు అమెరికా. కానీ మార్పులు ఎలా వస్తాయో మనం చూస్తాం. అయితే ఇంతవరకు సత్ఫలితాలు అయితే సమకూరలేదు. మళ్ళీ దాడులు, విమర్శలు, దౌత్య రంగంలో కొంత వెనక్కిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే తరుణంలో చైనా ముందుకు వస్తున్నది. భారత ఉపఖండ దేశాల్లో, ముఖ్యంగా నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో ఇది ఒక విషవలయాన్ని సృష్టించాలంటే ఒక చక్రబంధంలో ఇరికించేటువంటి ప్రయత్నం. అంటే తన అనుకూలంగా ప్రతి దేశం కూడా తాను బలపడాలని కోరుకోవడంలో ఇదేమీ ఆశ్చర్యమేం లేదు. అయితే ఇతర దేశాలపైన వ్యతిరేకత రెచ్చగొట్టడం అనేది చాలా తప్పు. వియత్నామే కాకుండా థాయిలాండ్, లావోస్, కంబోడియా, బర్మా ఇలాంటి దేశాలు, శ్రీలంక ఇట్లాంటి దేశాలన్నిటితో కూడా మనం ఒక పటిష్టమైన దృఢమైన స్నేహబంధాన్ని, వాణిజ్య బంధాన్ని, ఆర్థిక బంధాన్ని నెలకొల్పుకోగలిగితే అదే ఈ రకమైన చైనా విస్తరణ కాంక్షను కానీ లేదా ఇతర శక్తుల యొక్క దీనిగా నిర్వహించుకుంది. అప్పుడే మనం కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ దౌత్య రంగంలో లేదా సైనిక రంగంలో ఇతరత్ర వస్తున్నటువంటి ఈ మార్పులు ఎప్పుడెప్పుడు ఒక మదింపు వేస్తూనే దానికి ధీటుగా స్పందిస్తూ కొత్త మిత్రులు చేకూర్చుకుంటూ ముందుకు పోతేనే రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సైనికంగా కానీ మన దేశం నిలగడి ఒక గొప్ప శక్తిగా ఎదగలుగుతుంది. చైనా ఎత్తుగడలకు ధీటుగా మోదీ పై ఎత్తులు వేస్తూ తూర్పాసియా దేశాలతో ఆర్థిక రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. వియత్నాంతో సంబంధాలు చైనాకు పరోక్షంగా భారత్ ఇస్తున్న వ్యూహాత్మక హెచ్చరికలుగా నిపుణులు భావిస్తున్నారు.
ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.